కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా విప్లవం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాలలోని సభ్యులను డిజిటల్ పారిశ్రామికవేత్తలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీజీ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. కామన్ సర్వీస్ సెంటర్లో లభించే అన్ని సేవలను మహిళల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ పథకం లక్ష్యం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతున్న ఈ డిజిటల్ ప్రయాణంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. డిజిటల్ విప్లవం సామాన్యుల ముంగిటికే చేరుతుంది. గత ఏడాది జూన్లో ప్రారంభమైన డీజీ లక్ష్మి పథకం ద్వారా మహిళా శక్తి సంఘాల సభ్యులకు ఉపాధి మార్గాలు సుగమమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,048 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం మొదటి విడతలో ప్రతి మున్సిపాలిటీలో ఒక కేంద్రాన్ని ప్రారంభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం పట్టణాలలో ఈ కేంద్రాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మహిళలకు డిజిటల్ అక్షరాస్యతతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 21 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి కనీసం 3 ఏళ్లుగా స్వయం సహాయక సంఘాలలో చురుగ్గా ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన మహిళలను డీజీ లక్ష్మిలుగా ఎంపిక చేస్తున్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తూ మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తుంది. శ్రీవల్లి గ్రూప్ సభ్యురాలైన వరలక్ష్మి అని నాకు మెఫ్మా గ్రూప్ ద్వారా డీజీ లక్ష్మి అనే పైలట్ ప్రాజెక్ట్లో కియోసిక్ పెట్టుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. డిజిటల్ లక్ష్మి, డీజీ లక్ష్మి అనే ప్రాజెక్ట్ ద్వారా ఒక మహిళ తన స్వయం ఉపాధి పొందుకోవడానికి అవకాశం వచ్చేలా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావలసిన సేవలన్నీ వాళ్ళకి దగ్గరలోనే అతి త్వరగా అందించే విధంగా చేకూరాలని ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ కేంద్రాల ద్వారా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. గతంలో మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు తమ వార్డులోనే తమకు తెలిసిన మహిళల ద్వారా సేవలు పొందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎస్సి సెంటర్ మాకు అందుబాటులో పెట్టి మేము ఎక్కువ దూరం వెళ్లకుండా మాకు అందుబాటులో పెట్టిన ఈ సర్వీస్కి మాకు ఎంతో ఉపయోగపడుతుందండి. డీజీ లక్ష్మి కేంద్రాలు మహిళా సాధికారతకు నిలవెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా పౌర సేవలను ప్రజలకు మరింత సులభతరం చేస్తున్నారు.